నిర్ణయం. చందనపురి గ్రామంలోని మాధవరెడ్డికి పెద్దరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది. వారి కుటుంబాల మధ్య ముఠా కక్షలున్నాయి. ఒకరి మనుష్యులను ఒకరు చంపుకుంటూ ఉంటారు. ఆ ఊరిలో వారికి కంటి మీద కొనుక్కుండేది కాదు. మాధవరెడ్డి కూతురు శ్యామల చాలా అందగత్తె. వైజాగ్లో మెడిసిన్ చదువుతోంది. చాలా కలుపుగోలు మనిషి. వైజాగ్లోనే పెద్దరెడ్డి చిన్న కొడుకు మోహన్ రెడ్డి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇద్దరూ ఒక ఊరు వారైనా ఏనాడు ఒకరినొకరు పలకరించుకునేవారు కాదు. ఒకసారి శ్యామల రామకృష్ణ బీచ్ దగ్గరున్న రోడ్డు మీద నడుచుకుని వస్తుంటే ఒక పోకిరి గ్యాంగు శ్యామలను ఆట పట్టించడం జరిగింది. అదే సమయానికి ఆ రోడ్డు మీద హీరో హోండా మీద వస్తున్న మోహన్ రెడ్డి శ్యామల పరిస్థితి చూసి ఆమె దగ్గర బైక్ ఆపాడు. శ్యామల అతని వైపు దీనంగా చూసింది. మోహన్ రెడ్డి ఆ పోకిరి గ్యాంగ్తో యుద్ధానికి దిగాడు. స్వతహా వ్యాయామం చేసే శరీరం గల మోహన్ రెడ్డి బలం ముందు ఆ పోకిరి వాళ్ళు నిలవలేక పారిపోయారు. రండి, మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు శ్యామలను మోహన్ రెడ్డి. ఆమెకు మనసులో ఇష్టమున్నా బిడియ పడుతూనే అతని బైక్ మీద కూర్చుంది. అలా పరిచయమైన వారి స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలానికి వారిరువురు ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికొచ్చారు. అయితే పెద్దరెడ్డి కొడుకు మోహన్ రెడ్డి తన కూతురు శ్యామలతో తిరుగుతున్నాడన్న విషయం మాధవరెడ్డికి తెలిసింది. ఇరు కుటుంబాల మధ్య ఎన్ని కక్షలున్నా వారిరువురు సాయంకాలం అవ్వగానే గ్రామం చివర ఉన్న కొండ మీద కలుసుకునేవారు. ఒకరోజు ఎప్పటిలాగే మోహన్ రెడ్డి శ్యామల్లో కొండ మీద కలుసుకున్నారు. అప్పటికే అక్కడ పొంచి ఉన్నాడు మాధవరెడ్డి అతని అనుచరులు. అప్పుడు మాధవరెడ్డి బయటికి వచ్చి మోహన్ రెడ్డి గొంతు పుచ్చుకుని, మీకు మాకు పడదని తెలిసి కూడా నా కూతుర్ని ప్రేమ పేరుతో అన్యాయం చేయాలని చూస్తావా అని తన చేతిలో ఉన్న కైజారుతో మోహనరెడ్డి గుండెలో 4 పోట్లు పొడిచాడు. క్షణాల వ్యవధిలో మోహన్ రెడ్డి ప్రాణాలు పైకి పోయాయి. ఓసారి అదను చూసి పెద్దరెడ్డి మనుషులు మాధవరెడ్డిని నరికారు. ఊరంతా వణికిపోయింది. మాధవరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి పెద్దరెడ్డి మీద కేసు పెట్టలేదు. ఓబుల్ రెడ్డి అదను కోసం కాచుకుని ఉన్నాడు. పెద్దరెడ్డి తన జాగ్రత్తలో తానున్నాడు. దినాలు నిశ్శబ్దంగా దొర్లిపోతున్నాయి. ఓ రోజు పెద్దరెడ్డి బస్సులో పట్నం వెళ్తున్నాడు. పెద్దరెడ్డికి ఓవైపు గంగన్న, మరోవైపు రాఘవ కూర్చుని ఉన్నారు. గంగన్న ఒడిలో నల్ల బ్యాగు పిల్లి పిల్లలా ఒదిగి ఉంది. రాఘవతో లోకాభిరామాయణం మాట్లాడుతున్నాడు పెద్దరెడ్డి. ఓ జీపు రోడ్డు మధ్యకొచ్చి ఆగింది. సడన్ బ్రేక్తో బస్సు ఆగింది. జీపు నుండి 6 దృఢకాయలు దిగి పరుగున బస్సులోకి వచ్చారు. వారి చేతుల్లో కత్తులు కొడవళ్ళు చూసి అంతా బిగుసుకుపోయారు. పెద్దరెడ్డి రాఘవన్ను మెడకు తాడేసి బరబరా కిందకు లాక్కొచ్చారు. వాళ్ల వెంటే గంగన్న కూడా దిగాడు. జీపు దారివ్వడంతో బస్సు సర్రున వెళ్ళిపోయింది. బాంబులు తీరా వారి పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అరిచాడు పెద్దరెడ్డి. వాణ్ణి మా వైపు తిప్పుకున్నాం, అందులో బాంబులు లేవు అంటూ క్రూరంగా నవ్వారు. గంగన్న బ్యాగును పొదల్లోకి విసిరేశాడు. రాఘవ పెద్దరెడ్డి గింజుకుంటున్నారు. కత్తులు కొడవళ్ళు పైకి లేచాయి. వారి శరీరాలు ముక్కలయ్యాయి. 3 మనుషులు గంగన్నను పట్టుకున్నారు. నమ్మినోణ్ణి మోసం చేశావు, మాతో చేతులు కలిపావు, మాతో మంచిగుంటావని నమ్మకమేంటి బే అంటూ కసుక్కున కత్తులు దింపారు. గంగన్న ప్రాణం గాల్లో కలిసిపోయింది. వాళ్ళొచ్చిన జీపు క్షణాల్లో మాయమైంది. పెద్దరెడ్డిని ఆయన మనుషులను నరికారనే వార్తతో ఊరంతా గుప్పుమంది. తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా అది ఓబుల్ రెడ్డి పనేనని అందరికీ తెలుసు. ఎవ్వరూ ఆ మాట పైకి అనలేదు. పెద్దరెడ్డి కొడుకు జయేంద్రారెడ్డి వచ్చి శవాలను చూశాడు. ఆవేశంతో గుండె రగిలింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. పోలీసులొచ్చారు. వారి తతంగం పూర్తి చేసి శవాలను పోస్టుమార్టానికి పంపారు. జయేంద్రారెడ్డి ఓబుల్ రెడ్డిని ఊరికే వదలడు. లేపేస్తాడు, ముక్కలుగా నరికి 4 దిక్కులా విసిరేస్తాడు అని ఊరంతా చెవులు కొరుక్కున్నారు. తండ్రిని ఎవరు చంపించారో జయేంద్రారెడ్డికి తెలుసు, జనాలకి తెలుసు, పోలీసులకు తెలుసు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనుచరులు జయేంద్రారెడ్డి చుట్టూ మూగారు. అన్నా, అయ్యను చంపినోణ్ణి ఊరికే వదలకూడదు ఆవేశంగా అరిచాడు శివన్న. వాణ్ణి రేపీపాటికి ముక్కలు ముక్కలుగా నరుకుతా అని కేకలేశాడు మస్తాన్.
వాడి శవాన్ని తెచ్చి నీ కాళ్ళ ముందు పాతి పెడతా అన్నాడు సుబ్బరాజు. జయేంద్రారెడ్డి మౌనంగా ఉండిపోయాడు. పోలీసులొచ్చారు. ఏవేవో ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ తెలియదనే సమాధానం చెప్పాడు. ఓబుల్ రెడ్డి మీద కేసు పెట్టలేదు. అసలు వాడి పేరే ఎత్తలేదు. పోలీసులు వెళ్ళిపోయారు. మంచి పని చేశావన్నా, కేసు ఎడితే తెగదు, ముడిపడదు. బెయిల్ మీద నా కొడుకులు హాయిగా తిరుగుతుంటారు. అలా జరగకూడదు. అదను చూసి లేపేద్దాం అన్నాడు మస్తాన్. ఈ రోజు నుండి అదే పనిలో ఉంటా అన్నాడు సుబ్బరాజు. వాణ్ణి నరికితే మా నాన్న తిరిగొస్తాడా? పిడుగులా ప్రతిధ్వనించింది జయేంద్రారెడ్డి కంఠస్వరం. ఆ మాటలకు ఎవరూ పలకలేదు. తరతరాల నుండి మా కుటుంబాల మధ్య సాగుతున్న శత్రుత్వానికి ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అది నాతోనే ప్రారంభం కావాలనుకుంటున్నాను. ఎవరినీ చంపాల్సిన పని లేదు. మీరంతా వెళ్ళిపోండి ప్రతిధ్వనించింది జయేంద్రారెడ్డి కంఠం. అదేందన్నా అలాగంటావు? పెద్ద ఆయన్ను చంపినోడిని ఊరికే వదలడానికి మనమేం చేతకానోళ్ళమా? గాజులు తొడుక్కున్నామా? బాగా ఆలోచించన్నా అన్నాడు సుబ్బరాజు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకరినొకరు నరుక్కుంటూ ఎంతకాలం ఇలా? మనిషిని మనిషి చంపే ఈ రాక్షస విష సంస్కృతి నాకిష్టం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నా మీద మీకేమాత్రం గౌరవం ఉంటే మీరు మారండి. కష్టపడ్డం నేర్చుకోండి. వెళ్ళండి కంగుమంది జయేంద్రారెడ్డి కంఠం. అనుచరులు తలంచుకుని వెళ్ళిపోయారు. జయేంద్రారెడ్డి నిర్ణయంతో కక్షలకు కార్పణ్యాలకు నిలయమైన ఆ ఊరి వాతావరణం పూర్తిగా మారిపోయింది. నూతన వసంతానికి స్వాగతం పలుకుతూ ఎక్కడో చెట్టు మీద నుండి ఓ కోయిల కూ కూమని కూస్తోంది. కథ సమాప్తం.